లేదు. ఇవే రెండు కీలకంగా తీసుకుందాం. ఈ రాత్రికి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికే డాక్టర్స్ హాస్పిటల్స్ అల్టిమేటం ఇస్తున్నాయి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఒకటి, మోరోవర్ పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తామని చెప్పేసి మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. రెండో ఏడాదికి వచ్చేసింది. మీరు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మిగతా 20,000 ఉద్యోగాలు ఏవి ఎక్కడ పోయినాయని శేషు సార్ అడిగినటువంటి ప్రశ్నను కొనసాగింపుగానే జూన్ 2 నాటికి అన్ని శాఖల్ని ఫిల్ చేస్తామన్నారు. కానీ గ్రూప్ 1ని పారదర్శకంగా మీరు చేయలేకపోయారు. ఈరోజు యూరియా కష్టాలు ఉన్నాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అట్లాగే ఉంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. మీరు చేసే పని పారదర్శకంగా చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్ లోపం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఏం చెప్తారు సార్? అయితే సార్ ఫస్ట్ నేను ఒక వ్యాఖ్యను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాను సార్. బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటూ బూట్లు నాకిండు అనేదో వ్యాఖ్యలు చేశారు. సరే, వాళ్ళు వీళ్ళు భాషలు మంచిగా మాట్లాడతలేరు, కనీసం మనమైనా మంచిగా మాట్లాడలేరు ఇట్లాంటి వేదికలపై. కాబట్టి వారు వెనక్కి తీసుకుంటే ఆ వ్యాఖ్యని వారికి గౌరవంగా ఉంటుంది, చర్చ కూడా గౌరవంగా ఉంటుంది. అది వారి ఇష్టం, వారికి విజ్ఞతకు వదిలేస్తాను నేను. ఒక్క నిమిషం మీరు ఆవేశపడొద్దు. ఇది సబ్జెక్ట్ డివియేషన్ అవ్వద్దు. మీకు అవకాశం ఇస్తాను. మీ ఇష్టం, అది ఏమైనా చేసుకోవచ్చు. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే సార్ చెప్పినటువంటి శేష్ సార్ చెప్పినటువంటి 80,000 కొలువుల గురించి ఇదే వార్త వారు చెప్పింది. దీని గురించే సార్ మాట్లాడింది. 80,000 కొలువులు అన్నది దీని గురించే. ఈ వార్త మీకు పంపిస్తా, మీరు దయచేసి వీలైతే టెలికాస్ట్ చేయండి. మేము కూడా అడుగుతున్నాం, ఈ 80,000 అని చెప్పినటువంటి కొలువులు ఏమైపోయినాయి? మా విద్యార్థులుగా నేను కూడా అడుగుతున్నా, ఈ 80,000 మీరు చెప్పినటువంటి 80,000 కొలువులు ఏమైనాయి? కోర్టుపోయినాయి, లాస్ట్కి ఎక్కడ కాకుండా అయినాయి. 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వస్తాయివా చెప్పినంత మాత్రం వేస్తారా అని చెప్పి ఆ రోజు ఏం మాట్లాడినారో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కాబట్టి మనము ఉట్టిగా కాంగ్రెస్ పార్టీ పైన ఏవో నేపాల్ వేసేయాలి కాబట్టి వేసేస్తామంటే దాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో అని కూడా ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సరే, అయితే ఈరోజు ప్రధానంగా చర్చలో మనం ఏం మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆర్థికంగా మొత్తము దివాలా తీసింది అని ఏదో మాట్లాడుతున్నారు అందరూ. నేను ఈ ప్రశ్న ఇది ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్త. నేను ప్రతిసారి కాగ్ అడిగింది 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అంటే నిరాధారంగా మాట్లాడుతున్నాడు కార్తిక్ అని. ఇదే ఐ న్యూస్ వేదిక పైన నేను మాట్లాడితే చాలామంది కామెంట్, ఇగో నేను ఆధారం చూపిస్తున్నా మీకు. కాగ్ అడిగింది, నేను 2 లక్షల కోట్లు అని చెప్పిన 2,88,11 లక్షల కోట్ల రూపాయలు లెక్కలకు రాలేదు. కేసీఆర్ స్పెండ్ 28,88,11 crores పబ్లిక్ మనీ వితౌట్ ఆథరైజేషన్. చెప్పండి దీనికి లెక్క. మీరే మాకు బంగారుపల్లెం ఇచ్చి పోలేదు సార్. అమావాస్య చందమామను మా చేతిలో పెట్టిపోయినరు. సమస్యలు ఉన్నాయని తెలిసే ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినాము. 2014లో ఆదాయంతో కూడినటువంటి రాష్ట్రం అంటే ఉన్నాయని తెలిసి అన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? సమస్యలు ఉన్నాయని తెలిసి అంటే హామీలు ఇవ్వద్దా? ప్రజలకు పనిచేయొద్దా? సమస్యలు ఉన్నాయని చెప్తే ముందుకు పోవద్దా? రాజకీయం అంటే రాజకీయ నాయకులు అంటే కదే కదా. రాజకీయ నాయకులు అంటే అదే. సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఆ సమస్యల్ని అధిగమించి దానిపైన ప్రజలకు మంచి చేయాలని కలగడమే రాజకీయం. అధిగమించే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ముఖ్యమంత్రికి 100% మాకుంది. ముఖ్యమంత్రికి కాన్ఫిడెన్స్ లేదు. 100% దొంగలు చూస్తున్నారు అని చేతులు ఎత్తేసినాం, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, పాత పాపాల పుట్టనే ఇంకా మేము తవ్వుకుంటున్నాం అని చెప్పేసి మీకే కాన్ఫిడెన్స్ లేకుండా మాకేం లేదు. మేము ఎప్పుడో 1947లో జరిగినటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ చేసిందని మమ్మల్ని నిందిస్తారు. జస్ట్ 2 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వీళ్ళని మేము ఎందుకు ప్రశ్న అడగకూడదు? అంటే వాళ్ళు తప్పు చేసిరు, వాళ్ళకు అధికారం పోయింది, ఇంకేం అడగకూడదు, వాళ్ళని ఏం మాట్లాడొద్దు. ఈ 2,80,000 కోట్ల రూపాయలు లెక్కలకు రాలేదని కాదు ఇంత ఆధారంతో అడుగుతుంటే దాన్ని అడగకూడదు, దాన్ని మాట్లాడకూడదు. ఏమన్నా అంటే మాకు అధికారం పోయింది, మేము చేయలేదు కాబట్టి మాకు అధికారం పోయింది అంటారు. సార్, అయితే టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తాం సార్, 100% చేస్తాం. టీజీపీఎస్సీ నడిపించలేకపోతున్నారు, ఇక ప్రక్షాళన జరగదు. అక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయారు, రిజల్ట్ ఇవ్వలేకపోయారు. ఇది ఒప్పుకుంటున్నారా? ప్రక్షాళన చేయలేకపోయారు? ప్రక్షాళన చేసాం, 100% చేసాము. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ గతంలో ఈ విద్యార్థులతో వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్న మహిళలు కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజు కేసులు వేసి విద్యార్థుల జీవితాలతో గతంలో వీళ్ళు 12,000 1, 2 కాదు
12,000 బడులను మూసేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వీళ్ళు మాట్లాడొద్దు. 10 మంది ఎమ్మెల్యేల గురించి అన్నారు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి సార్. నేను డెఫినెట్గా దానిపైన ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి 10 మంది ఎమ్మెల్యేలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హాస్యాస్పదం అయిపోయింది. దానిపైన నేను ఖచ్చితంగా సమాధానం చెప్తే ఈరోజు నాకు టైం ఇవ్వండి. హైడ్రా గురించి అన్నారు సార్. ఇది అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇది హైడ్రా వచ్చిన తర్వాత నల్ల చెరువు కానీ, కూకట్పల్లి చెరువు కానీ, సున్నం చెరువు కానీ, ఇట్లా కొన్ని వందల చెరువులు ఈరోజు ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వట్టి వసంత్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారు, పల్లం రాజు గారు లాంటి వాళ్ళ ఇంత బలమైన వ్యక్తుల్ని కూడా ఎక్కడ కూడా హైడ్రా విడిచిపెట్టలేదు. అయితే ఫోన్ ట్యాప్ ఇంతమంది వదిలిపెట్టలేదు కదా. అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని ఎందుకు కూలగొట్టలేకపోయింది అని సార్ టచ్ కూడా చేయలేకపోయింది కదా. మరి ఎందుకు? మరి దానికి ఆన్సర్ చెప్పండి. మీ సమయం వచ్చినప్పుడు ప్రశ్న అడిగింటే అన్న నేను చెప్తుండే, అర్థమైందా అన్న? మీరు ఇంకా ప్రశ్న అడగలేదు, నేను మీకు సమాధానం చెప్పలేదు. దయచేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నా సమయాన్ని కిల్ చేయొద్దు. దయచేసి నా సమయాన్ని కిల్ చేయొద్దు, మీరు డైవర్ట్ చేయొద్దు. మీరు ఇట్లా డైవర్షన్ అంటే చర్చలో ఒక్క మాట కూడా మాట్లాడారు. వారికి చెప్పండి, నా గురించి వారికి చెప్పండి. వారు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఏమంటున్నా సార్? అవును, అన్న ఒకేసారి సార్. హైడ్రా విషయంలో కూడా మనం పుట్టింది ఎల్కేజీ రాసిన తర్వాత మనం ఎంత